పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న పాన్ ఇండియా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో మొదలైన ఈ సినిమా 2023వ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోని విడుదల చేస్తే టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయింది. ఇది కదా పవన్ కళ్యాణ్ నుండి అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అంటూ ఇతర హీరోల అభిమానులు సైతం ప్రశంసించారు. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వడం వల్ల చాలా కాలం నుండి ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఇన్ని రోజులు నిర్మాతలకు దొరకలేదు. అయితే ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పెండింగ్ లో ఉన్నటువంటి తన సినిమా షూటింగ్స్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. బ్యాక్ టు బ్యాక్ ఆయన తాను కమిట్ అయిన ఈ 3 సినిమాలను పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ఇక ఓజీ విషయానికి వస్తే సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. నాన్ స్టాప్ గా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వబోతున్నారు మేకర్స్. మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారట. పవన్ అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఓజీ సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేయాలని పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారట. పవన్ అభిమానుల ఆకలి తీర్చే సినిమా ఓజీ అని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఓజీ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా చిత్రంగా డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి ప్రతినాయక పాత్ర పోషిస్తుండగా అర్జున్ దాస్, శ్రీయారెడ్డి ఈ రోల్ ప్లే చేస్తున్నారు. అయితే తాజాగా ప్రియాంక మోహన్ ఓ ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన విషయాలను షేర్ చేస్తుంది. త్వరలోనే సినిమా మీ ముందుకు వస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా కల. మొత్తానికి అది నెరవేరింది. ఈ మూవీలో మీరు పవన్ కళ్యాణ్ గారిని ఒక కొత్త తరహాలో చూస్తారు అంటూ పేర్కొంది. ప్రియాంక చేసిన కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కి రెట్టింపు హైప్ ని క్రియేట్ చేస్తుంది. సౌండ్స్ టీజర్స్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. 200 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. మరి ఓజీ చిత్రంతో పవన్ కళ్యాణ్ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.